మన జాతర, చిన్న జాతర, సమ్మక్క సారక్కల మేడారం జాతర. జాతర పదానికి సంస్కృత పదం యాత్ర. భారతదేశంలోనే అతిపెద్దగా జరిగే పేరు పొందిన జాతర, భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా పేరు పొందిన జాతర మేడారం గిరిజన జాతర. ఇది ఎక్కడ జరుగుతుంది? జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతుంది. చిలకల గుట్ట ఉంటుంది. ఈ చిలకల గుట్ట నుంచి దేవత అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు దేవత అనేటటువంటిది పైనకెళ్ళి కిందికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఇది కావడానికి కారణం ఏంటి? పూర్వపు కరీంనగర్ జిల్లాలో పోలవాస ప్రాంతాన్ని మేడరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. మేడరాజుకి పెళ్ళి కాలేదు, పెళ్ళి అయ్యింది బట్ పిల్లలు లేరు. ఒక అడవిలో పిల్ల దొరికితే ఆమె పెంచుకొని ఆమెకు సమ్మక్క అని చెప్పి పేరు చేశాడు అనమాట. గూడానికి తలలో నాలుకైంది అంటే అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా ఈమెనే అయిందనమాట. మెడరాజు మేనల్లుడు పడిగిద్దరాజు. ఈయన కాకతీయులకు సామంత రాజుగా ఉండేటటువంటి వాడు. పడిగిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. జంపన్న అనేటువంటి కొడుకు కూడా పుట్టడం జరిగింది. కాకతీయ సామ్రాజ్యాన్ని ఆ సమయంలో ప్రతాపరుద్రుడు పరిపాలించేటటువంటి వాడు. మేడరాజు ఓడిపోవడం వల్ల పడిగిద్దరాజు దగ్గరికి వెళ్ళి అజ్ఞాతంగా అంటే ఎవ్వరికి తెలియకుండా కాలం గడుపుతున్నాడు. కప్పం అంటే పన్ను కట్టడం. అతని మంత్రి యోగంధరాయనుని నాయకత్వంలో సైన్యం లక్కవరం దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకుంది. ఈ సమ్మక్కతో పాటు కోడాయి గోవిందరాజు కూతుర్లు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న కూడా పోరాటం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. జంపన్న వీరోచితంగా పోరాడుతూ సంపెంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు. అప్పటి నుంచి దాన్ని జంపన్న వాగుగా పిలుస్తారు. ఏ వాగులో దూకాడు? సంపెంగ వాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి దాన్ని జంపన్న వాగుగా పిలుస్తారనమాట. ఈశాన్య దిక్కున్న చిలకల గుట్ట మీదకి పోయింది సమ్మక్క. అక్కడ పోయిన తర్వాత అక్కడ నుంచి ఏమీ కనవలేదు. ఒక నెమలినారు చెట్టు, దాని కింద ఒక పుట్ట మీద ఒక కుంకుమ భరిణ. ఈ కుంకుమ భరిణకేనండి పూజ చేసేది ఇప్పుడు మొత్తం కూడా. ఆ భరణలో పసుపు, కుంకుమ, చెట్ల మూలికలు కనిపించాయి. ఇక అప్పటి నుంచి సమ్మక్క దేవతామూర్తిగా ఉద్భవించిందని చెప్పి అందరూ కూడా అనుకునేటటువంటి వాళ్ళు. రాజుకి ఏకవీరాదేవి కనిపించి సమ్మక్క మానవ రూపంలో ఉన్నటువంటి దేవత అని చెప్పాడు. అప్పటి నుంచి రాజు అక్కడ జాతర జరిగించడం అనేటువంటి చేసేవాడు. ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే గిరిజన పురోహితులు మాత్రమే ఇక్కడ ఉంటారు. మామూలుగా మన బ్రాహ్మణులు ఇక్కడ పూజ చేయరన్నట్టు. గిరిజన పురోహితులు మాత్రమే ఇక్కడ ఉంటారు.